హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. తెలంగాణ నీట్ 2026కి సంబంధించి ఒక పేరెంట్ అడిగినటువంటి క్వశ్చన్ డిపెండ్ చేసుకొని, అంటే పేరెంట్ అడిగిందనే కాదు, చాలామందికి కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేద్దాం. సో కొంతమందికి ఇలాంటి డౌట్ ఉంటుందా అని డౌట్ రావచ్చు, కొంతమంది అడగాలనుకున్న విషయాలు కూడా అడగకపోవచ్చు. సో అయితే ఆ సార్ అడిగినటువంటి కమెంట్ ఏంటి? సో ఆల్రెడీ నాకు కాల్ చేశాడు, వాట్సాప్లో మెసేజ్ చేశాడు. సో ఇంకా కొన్ని డౌట్స్ కూడా అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మరి అవన్నీ డిస్కషన్లో ఏమేమి పాయింట్స్ కవర్ కాబోతున్నాయి అంటే, మనకు బీసీఏ క్యాస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానండి. సో ఇది బీసీసీ వాళ్ళైనా, బీసీడీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఎవరైనా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకున్నటువంటి డౌట్స్, అంటే ఈ ట్రెండింగ్ ఎలా ఉంది, అంటే నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది అప్లై చేస్తే ఎంతమందికి సీట్ వస్తుంది, గడిచిన ఈ 2-3 సంవత్సరాల కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్ వైజ్గా కావచ్చు, లేకపోతే ఓవరాల్ ఇయర్ వైజ్గా కావచ్చు, ఓవరాల్గా క్యాస్ట్ వైజ్ కావచ్చు, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే సార్ నాకు సీట్ వస్తుందని ఒకళ్ళు అడుగుతారు, గవర్నమెంట్లో వస్తుందని ఒకళ్ళు అడుగుతారు, ప్రైవేట్లో వస్తుందని ఒకళ్ళు అడుగుతారు, హైదరాబాద్లో వస్తుందని ఒకళ్ళు అడుగుతారు, కరీంనగర్లో వస్తుందని ఒకళ్ళు అడుగుతారు, ఎన్ని మార్కులు రావు, ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల క్వశ్చన్స్కి ఆన్సర్ మీకు ఈ jaypalande.com అవుతుంది. అయితే దీంట్లో బీసీ ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్ని రకాల డౌట్స్ అయితే అడిగారో ఆ డౌట్స్ అన్నిటిని డిపెండ్ చేసుకుని రిపోర్టు బేస్డ్ ఆన్ లాస్ట్ 5 years సంబంధించిన మార్కుల్ని డిపెండ్ చేసుకొని మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి. మరి ఇవన్నీ డిస్కస్ చేసే ముందు మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది లైక్. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో, వీడియో చూసే వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక 1 సెకండ్లో ఇచ్చే చిన్న లైకే కాబట్టి పక్కన ఉన్నటువంటి లైక్ బటన్ని క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ఇక నుంచి మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ దాకా రావాలి అని అంటే కంపల్సరిగా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ముఖ్యంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నీట్కి సంబంధించి ఎవరైనా పేరెంట్స్ ఉంటే, వాళ్ళ పిల్లలు బైపీసీ చదివినట్లయితే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎన్నో వీడియోలు షేర్ చేస్తున్నాం, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక jaypalande.comతో పాటు మీకు ఇంకొక లింక్ కూడా ఇస్తున్నాను. ఇది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి నేను ఏదైనా అప్డేట్ ఉంటే మీకు పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ jaypalande.com అనేది ఇది ఒక 30 to 40 minutes ఉండొచ్చు. కొంత ఓపిక కొద్దీ ఈ వీడియో మొత్తం చూస్తే మీకున్నటువంటి డౌట్స్, అదేవిధంగా ఫ్యూచర్లో వచ్చే డౌట్స్ కూడా చాలా వరకు క్లారిఫై అయిపోతాయి. సో కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ ఆ సార్ అసలు ఏం క్వశ్చన్ అడిగాడు అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో ఆ క్వశ్చన్స్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాకు కాల్ చేశాడు, అదేవిధంగా వాట్సాప్లో మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. రైట్. సో ఇక్కడ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని, అది చిన్నగా ఉందని చెప్పేసి మీకు జస్ట్ ఇక్కడ పెట్టేస్తాను. బట్ సార్ 2006 అని పెట్టాడు, బట్ 2026 అడిగినట్టు క్వశ్చన్ ఏంటంటే, నమస్తే సార్, నమస్తే మేడం, నీట్ అర్హత మరియు బీసీఏ కేటగిరీకి చెందిన వాడిని నీట్ 2026లో బీసీఏ కేటగిరీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, కట్ ఆఫ్ మార్కులు, రిజర్వేషన్ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని ఉంది. దయచేసి వీడియో చేయగలరు, ధన్యవాదాలు. ఇక అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, లాస్ట్ 5 yearsకి సంబంధించిన అప్లికేషన్స్. దీన్ని నేను సార్ని అడిగాను, సార్ ఈ లాస్ట్ 5 years అప్లికేషన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, దాంట్లో మా బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సీట్ వస్తుంది, దానికోసం అడిగాడు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ బీసీఏ, అంటే ఇన్ని వచ్చిన అప్లికేషన్స్ అన్ని దాంట్లో బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ సెక్యూర్ సీట్ కౌంట్ లాస్ట్ 5 years, అంటే ఎంతమంది బీసీఏ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన కౌంట్గా ఉన్నట్టు. నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు, కట్ ఆఫ్ బీసీఏ ర్యాంక్స్, కాలేజ్ వైజ్ రిపోర్ట్స్, టార్గెట్ మార్క్స్, ఇలా. ఈ దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు. ఏంటంటే, సార్ నాకు ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్కి నాకు లేదు, అంటే మేము ఓబీసీ ఎన్సీఎల్ కిందకి రాము, మరి ఇప్పుడు నేను జనరల్ కింద అప్లై చేస్తా, మరి జనరల్ కింద అప్లై చేసి
రేపు ప్రొద్దున తెలంగాణ గవర్నమెంట్ కింద నేను బీసీఏ యూజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా ఇంకొక క్వశ్చన్ అడిగారు. సో క్లియర్గా వినండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. వేరే కలర్ పెన్ యూజ్ చేసుకుందాం. సో లేదంటే బోర్డు ఓపెన్ చేస్తాను. అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మేము బీసీఏనే మాకు ఓబీసీ కూడా ఎలిజిబిలిటీ ఉంది, కానీ నాకు ఓబీసీ ఎన్సీఎల్కి నాకు ఎలిజిబిలిటీ లేదు. ఓబీసీ ఎన్సీఎల్కి ఎలిజిబిలిటీ లేదు. మరి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నేను జనరల్ కింద అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. జనరల్ కింద అప్లై చేసుకుంటే రేపు ప్రొద్దున మనకు తెలంగాణ స్టేట్ కింద నేను బీసీఏకి ఎలిజిబుల్ అవుతానా? అవుతారు. ఇది ఆల్రెడీ చెప్పాను సార్, నేను ఇది స్టార్టింగ్లో చెప్పాను. ఓబీసీ ఎన్సీఎల్ ఎలిజిబిలిటీ ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ కింద అప్లై చేయండి, లేదా జనరల్ కింద అప్లై చేసుకోండి. మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్కి ఎప్పుడైతే ఎంబీబీఎస్ సీట్ కోసం మనం అప్లై చేసుకుంటామో అప్పుడు మీ దగ్గర బీసీఈ సర్టిఫికేట్ ఉంటే బీసీఈ, బీసీఏ ఉంటే బీసీఏ, బీసీబీ ఉంటే బీసీబీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇలా స్టేట్ రూల్స్ ప్రకారంగా మీరు ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు వైల్ టేకింగ్ ది ఎంబీబీఎస్ అడ్మిషన్. అప్లికేషన్ చేసేటప్పుడు దేనికి? నీట్ ఎగ్జామ్ రాసే అప్లికేషన్కి మనం ఓబీసీ ఉంటే ఓబీసీ కింద చేయండి, ఓబీసీ లేకపోతే ఎన్సీఎల్ కింద చేయండి, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద చేయండి, లేదా జనరల్ కింద చేయండి. రేపు ప్రొద్దున మన ఎంబీబీఎస్ అడ్మిషన్ టైంలో మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ కోసం అయితే మాడిఫై చేయడానికి రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓబీసీ ఉంటే ఆల్ ఇండియా కోటా ఓబీసీకి ఎలిజిబుల్ అవుతాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఆల్ ఇండియా కోటా ఈడబ్ల్యూఎస్ అవుతాం. కానీ స్టేట్కి దీనికి సంబంధం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి మీకు క్లారిటీ. సో ఫస్ట్ సార్ మీరు ఓబీసీ ఎన్సీఎల్ మీకు ఎలిజిబిలిటీ లేదన్నారు, మీరు జనరల్ కింద అప్లై చేయండి. దాని తర్వాత తెలంగాణకు సంబంధించి బీసీఏ కింద మీరు అప్లై చేసుకోవచ్చు, నో డౌట్ అబౌట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది 2-3 సార్లు క్వశ్చన్ అడిగాడు కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని? ఈ 2025లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి సార్? 2025లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ టేబుల్ ఎందుకు వేసానంటే మీరు కూడా ఇలాంటి టేబుల్ ఒకటి మెయింటైన్ చేసుకోండి. సో ఏంటి అంటే ఇంతకుముందు సార్ అడిగినట్టుగా మనకు ఈ గడిచిన ఈ 2-3 సంవత్సరాల్లో 2025లో టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి? దాదాపుగా 16,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 24లో కూడా 16,000 దాకా వచ్చినాయి. 23లో కూడా గుర్తుకు లేదు, ఇప్పుడు చూద్దాం. సో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, 12,000 13,000 వచ్చినాయి. ఈ అప్లికేషన్స్లో బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే యావరేజ్గా 1000 మంది దాకా ఉంటున్నారు. ఆల్రెడీ నేను ఇది చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది, 1000 మంది దాకా ఉంటున్నారు. ఎగ్జాక్ట్గా కౌంట్ కావాలి సార్ అన్నాడు. సో మీరు కూడా టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో ఎన్ని మన క్యాస్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ వస్తున్నాయి, ఈ అప్లికేషన్స్లో సెక్యూర్ సీట్ ఎంతమందికి వస్తుంది, అది క్వశ్చన్ ఇప్పుడు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే మన jaypal.comలో మీకు అందుబాటులో ఉంటే ఒకసారి చూపిస్తాను. సో ఎక్కడ ఉంటాయి ఏంటి అనే విషయాలు ఒకసారి చూద్దాం. సో jaypal.comలో 1 కాదు 2 కాదు, మీరు ఎన్ని రకాల డౌట్స్ అయితే అడుగుతారో, ఎన్ని రకాల డౌట్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇది క్లారిఫై చేస్తుంది. దీంతో పాటు మనం లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం 899 రూపీస్లోనే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు లాస్ట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ వెబ్సైట్లో ఏముంది అని చూసిన తర్వాత మనం లాస్ట్లో చూద్దాం. మరి ఒకసారి లాగిన్ అవుతున్నాను నాకున్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్తోని. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటినా మనకి ఫస్ట్ క్వశ్చను ప్రతి ఇయర్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ప్రతి ఇయర్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి. సో ఈ అప్లికేషన్స్లో ఎంతమంది బీసీఏ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు అనేది క్లారిటీ కావాలని చెప్పేసి అంటున్నారు. సో అది ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం. రైట్. సో సైన్ ఇన్ అంటున్నాను. సైన్ ఇన్ అవ్వగానే ఎవరైనా సైన్ ఇన్ అయితే దయచేసి చెప్తున్నాను, వాట్సాప్ గ్రూప్లో నేను అందరిని యాడ్ చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి నా అకౌంట్ బ్లాక్ అవుతుంది కాబట్టి జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఇక్కడ
మీకు ఈ గ్రీన్ కలర్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఓన్లీ ఒకే ఒక ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే ఎవరైతే తెలంగాణలో నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిపోయి నాకు ఎంబీబీఎస్లో సీటు కావాలి లేదా బీడీఎస్లో సీటు కావాలని అప్లై చేసుకుంటారో, అప్లై చేసుకున్న వాళ్ళంటే అప్లికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చే లిస్టుని మెరిట్ లిస్ట్ అంటాం. ఎగ్జామ్ రాసి వాళ్ళు తెలంగాణ కాదా, వాళ్ళు బీసీఏనా బీసీబీనా సర్టిఫికెట్స్ అని వెరిఫై చేసి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్నీ ఓకే ఉన్న తర్వాత దాన్ని ఏమంటామంటే మెరిట్ లిస్ట్ అంటాం. దీనికంటే ముందు ఒక డిస్ప్లే లిస్ట్ వస్తుంది. ఆ డిస్ప్లే లిస్ట్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం మెరిట్ లిస్ట్ అంటే ఎవరికైతే ఎంబీబీఎస్ తెలంగాణలో కావాలనుకుంటున్నారో, ఎవరైతే అప్లై చేశారో, ఎవరి అప్లికేషన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయో వాళ్ళ లిస్ట్ కావాలి. వాళ్ళ లిస్టు మొత్తం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మనకు ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఈ మెరిట్ లిస్ట్ చూద్దాం. అంటే ఇదంతా కూడా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ లిస్టు. మరి 2025లో చెక్ చేద్దాం. 2025లో లాస్ట్ నుంచి చూస్తున్నా, లేదా ఆల్ కూడా పెట్టుకోవచ్చు మీరు, నేను ఆల్ పెట్టేసుకుంటున్నా. సో లాస్ట్ 16,000 మనం అనుకున్నాం కదా, నేను ఏం చేస్తున్నాను 16,000 నుంచి 16 ఇన్ బిట్వీన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, 1 నుంచి వెళ్ళి 20,000 కూడా ఇచ్చేసుకోండి. నేనేం చేస్తున్నాను 16,000 20,000 పెట్టేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఊరికినే పెట్టేసి ఇక్కడ ఆల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. టోటల్గా సబ్మిట్ చేస్తున్నాను. ఇలా సబ్మిట్ చేయగానే మనకు ఎంతమంది అప్లై చేసి ఉన్నారు అని అంటే ఇక్కడ మనకు వచ్చిందా మెరిట్ ర్యాంక్ 16,000 ఓకే రైట్. సో మెరిట్ ర్యాంక్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంతమంది అప్లై చేశారంటే మనకు 2025లో 16,660 2025లో అప్లై చేసుకున్నారు. మరి ఈ దీంట్లో బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? వీళ్ళ అప్లికేషన్స్ ఇన్ని బాగానే వచ్చినాయి, కానీ దీంట్లో బీసీఏ వాళ్ళు ఎంతమంది? సో ఈ విధంగా మనం ఎలా చెక్ చేయాలి మళ్ళీ? సో మళ్ళీ ఏం చేస్తున్నాను చూడండి. సో ఇది నోట్ చేసుకున్నాను కదా, నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఈసారి ఇదే 2025 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ బీడీఎస్ కలిపి ఒకే లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. 1 నుంచి ఎంతమంది అని చెప్పాను సార్? 16,660 లేదంటే 17,000 పెట్టేద్దాం, ఉంటే వస్తుంది లేకపోతే లేదు. 17,000 అనుకున్నాం. ఈ 17,000లో మా బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ బీసీఏ వాళ్ళ లిస్టే వస్తుంది, ఓన్లీ బీసీఏ. సో వీళ్ళందరూ కూడా బీసీఏ. మరి ఈ బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చెక్ చేసుకుంటే అకార్డింగ్ టు 2025 ప్రకారంగా ఎంతమంది ఉన్నారు అని అంటే మనకు 1,052 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా 16,660 అనుకుంటా, దాంట్లో బీసీఏ వాళ్ళు వచ్చేసి 1,052 మెంబర్స్ ఉన్నారు. ఇలా ప్రతి కేటగిరీ కూడా మీరు ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకొని క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అది అలా యూజ్ అవుతుంది. మరి ఈ దీంట్లో మా బీసీఏలో టాపర్కి సీట్ వచ్చిందా? ఎవరు ఆ టాపర్? సో మెరిట్ ర్యాంకులో 4th మెంబర్ బీసీఏ. మరి అతనికి సీట్ వచ్చిందా అనేది తెలుసుకోవడానికి రేపు ప్రొద్దున కూడా లిస్ట్ ఇలానే ఉంటుంది. మరి మీ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చిందా అంటే జస్ట్ ఒక్కసారి ఇలా క్లిక్ చేయగానే వాళ్ళకు సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో సీట్ వద్దనుకొని ఎక్కడికి వెళ్ళారంటే జిప్మార్ట్ పాండిచ్చేరిలో జాయిన్ అయ్యారు. ఓకే, సో టాపర్ బీసీఏ టాపర్ అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. మరి సెకండ్ టాపర్ సార్, సెకండ్ టాపర్ పైన క్లిక్ చేశాను. సెకండ్ టాపర్కి ఎక్కడ సీట్ వచ్చిందంటే ఏఎంస్ బీబీ నగర్లో రౌండ్ 2లో సీట్ వచ్చింది, ఆయన అక్కడికి వెళ్ళారు. అంటే స్టేట్లో ఎక్కడంటే గాంధీలో సీట్ వచ్చినా కూడా వద్దనుకుని ఇక్కడికి ఏఎంస్ బీబీ నగర్కి వెళ్ళారు. దీనివల్ల వాళ్ళ కేటగిరీకి చాలా యూజ్ అవుతుంది. ఇలా ఎంతమంది అప్లై చేశారు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళారా, ఓపెన్ కింద సీట్ వచ్చిందా, లేకపోతే ఓబీసీ కింద మన ఎంఆర్సీ కింద సీట్ వచ్చిందా, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇతను బీసీఏ అయినప్పటికీ ఓపెన్లో సీటు సాధించాడు. దీనివల్ల వాళ్ళ కేటగిరీకి బెనిఫిట్ అవుతుంది. ఇలా ఎంతమందికి సీట్ వచ్చింది అనేది కూడా క్వశ్చన్ చేశారు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. అంటే మెరిట్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మా బీసీఏ వాళ్ళకు ఎంతమందికి సీట్లు వచ్చాయి సార్? అదే కదా.
ఎంతమందికి సీట్లు వచ్చాయంటే మళ్ళీ హోమ్కి వెళ్దాం. సో మళ్ళీ హోమ్కి వెళ్తే ఇక్కడ అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది. అలాట్మెంట్స్ అని ఉంది. నేనేం చేస్తున్నాను, ఈ అలాట్మెంట్ కౌంటు అలాట్మెంట్ డాటాకి వెళ్తున్నాను. అలాట్మెంట్ డాటాకి వచ్చేసాను. ఈ అలాట్మెంట్ డాటా అయిన తర్వాత దీంట్లో 2025 టీఎస్ నీట్ ఎంబీబీఎస్ అప్ టు రౌండ్ 3 వరకు టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో మా బీసీఏ వాళ్ళు సాధించిన సీట్లన్నీ నేను మొత్తం సీట్లు తీసుకుంటున్నా. రౌండ్ 1లో ఎంతమందికి సీట్ వచ్చింది, డాటా రెడీ ఉంది. 25 ఉంది, 22 ఉంది, 23 ఉంది, 24 ఉంది, రౌండ్ 1 ఉంది, రౌండ్ 2 ఉంది, మాపప్ ఉంది, స్టే వేకెంట్ అన్ని రౌండ్స్ ఉన్నాయి. ఇలా క్లిక్ చేయగానే మరి వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయని ఇన్ఫర్మేషను టోటల్గా మనకు ఈ విధంగా గాంధీ, ఉస్మానియా వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఈ లిస్టులో నుంచి బీసీఏ అని చెప్పేసి ఇక్కడ ఒక సర్చ్ బార్ అయితే వస్తుంది. ఈ సర్చ్ బార్ దగ్గర మీరు ఏం చేస్తారంటే బీసీఏ అని టైప్ చేయండి. ఇక్కడ ఒక సర్చ్ బార్ వస్తుంది. సో మీకు చూపిస్తాను. ఈ సర్చ్ బార్ దగ్గర బీసీఏ అని సెర్చ్ చేస్తే ఓన్లీ బీసీఏకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రానున్న రోజుల్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఈ లిస్ట్ అంతా మాకెందుకు సార్, మా క్యాస్ట్ వాళ్ళది కావాలి కానీ. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇదే 2025 సెలెక్ట్ చేసుకుందాం. ఓకే వచ్చేసింది, సెర్చ్ వచ్చింది కదా. ఎంతమందికి వచ్చినాయి సార్, ఎంతమందికి వచ్చినాయి అంటే ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. టోటల్గా అన్ని సీట్లు కలిపి తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ అంటే కనుక మనకు 2025లో అప్ టు లాస్ట్ రౌండ్ వరకు 5959 సీట్స్ వీళ్ళకు కేటాయించారు. ఇవన్నీ కూడా కేటగిరీ ఏకి సంబంధించినవే. దీంట్లో బీసీఏకి ఎంతమందికి సీటు వచ్చింది సార్, అది మా క్వశ్చన్. అదే క్వశ్చన్ కదా. సో మరి ఎంతమందికి వచ్చింది సార్, ఈ దాదాపుగా 6000 అని అనుకున్నాం కదా. 6000లో వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంత, 7%. అది కూడా అవసరం చూద్దాం. రైట్. సో ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏదైతే సెర్చ్ ఆప్షన్ ఇచ్చానో ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి బీసీఏ టైప్ చేద్దాం సార్. మీ బీసీఏలో దాదాపుగా 6000 సీట్లు ఉంటే ఎంతమందికి సీట్ వచ్చింది అంటే దీంట్లో ఓపెన్ కావచ్చు, ఎంఆర్సీ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాదాపుగా 462 సీట్లు వచ్చాయి. మరి ఇట్లెట్లు వచ్చినాయి, మరి 6000 సీట్లు అన్నారు కదా సార్. 6000 సీట్లు ఇంటూ 7/100 ఇలా చెక్ చేసుకుంటే మనకు ఇన్ని రావాలి, 420 సీట్సే రావాలి దగ్గర, అంతే కదా. మరి అదనంగా ఎందుకు వచ్చాయి, సో ఇక్కడ 40 సీట్లు ఎందుకు వచ్చాయంటే ఎంఆర్సి. ఈ ఎంఆర్సి ఏంటి, కొంతమంది డైరెక్ట్గా ఓపెన్లో కూడా సీట్ వచ్చారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనం తెలుసుకోబోతున్నాం. అంటే మొత్తం మీద దీన్ని బట్టి అర్థమైంది ఏంటి సార్, మీకున్న కేటాయించిన సీట్లు ఒక 400 అయినా, మీకు కేటాయించిన సీట్లు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు 420 ఉన్న మీ 462 మెంబర్స్కి సీట్ అయితే వచ్చింది. ఎట్లొచ్చింది అని అంటే ఎంఆర్సి. ఈ ఎంఆర్సి ఏంది అనేది మనం ముందు చూద్దాం. సో ఇది ఒక ఇయర్కి సంబంధించి చూపించాను. రైట్. మరి ఇదంతా అయిపోయింది సార్, ఇది ఒక ఇయర్కి ఇంత సేపు అయింది కదా. మరి మీరు కూడా ఇలా చెక్ చేసుకోండి. కన్సల్టేటర్ కూడా లాస్ట్లో చూపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సార్, ప్రతి కాలేజ్లో మా కేటగిరీకి ఏ మార్కులు వచ్చాయి. దీనికోసం ఏం చేస్తున్నాను, ఇక్కడ క్యాస్ట్ అండ్ ఇయర్ వైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3. ఇక్కడ ఏం చేస్తున్నాను, 2025 సెలెక్ట్ చేసుకుంటున్నాను, టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కేటగిరీ బీసీఏ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. మా కేటగిరీలో, మా బీసీఏలో టోటల్గా మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి చూద్దాం. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి టోటల్గా 58. ఇదేం సార్ టోటల్గా 62 కదా, మీరు తప్పు చెప్తున్నారు అనుకోవచ్చు. 62 కాదు, మొత్తం మీద 63 కాలేజెస్. ఈ 63లో 4 మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కాలేజెస్ ఒకటి ఉంది, నీలిమా మెడికల్ కాలేజ్ అని చెప్పేసి ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో బీసీఏ వాళ్ళకి
మనకు అండర్ కేటగిరీ ఏ కింద అడ్మిషన్స్ ఉండవు. క్లియర్? కాబట్టి 58 కాలేజెస్ వచ్చాయి. ఈ 58 కాలేజెస్లో మరి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ప్రతి కాలేజ్కి సంబంధించి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రౌండ్ 1. సో ఫాదర్ కొలంబో ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ కాలేదు, ఎందుకంటే వాళ్ళకు కేసు అయింది కాబట్టి. సో రౌండ్ 2లో 343, రౌండ్ 3 343. ఆల్ ఇండియా ర్యాంకు ఎంత వచ్చింది ఇలా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే టాప్ మోస్ట్ మెడికల్ కాలేజీ సో ఎక్కడెక్కడ ఉన్నాయి చెక్ చేసుకొని మనం అప్డేట్ చేద్దాం. రైట్. గాంధీ మెడికల్ కాలేజ్ 501, ఉస్మానియా మెడికల్ కాలేజ్ 476, సో నెక్స్ట్ ఈఎస్ఐ 470, 474, కాకతీయ 446, 435, 435, జిఎంసి నిజామాబాద్ 427, 409, 409. ఇలా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే గవర్నమెంట్ కాలేజ్ ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీ ఏదైనా పర్లేదు సార్, బీసీఏకి ఎంత వచ్చింది చూద్దాం. లాస్ట్ ఇయర్లో ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే మనకు లీస్ట్ అండ్ లాస్ట్ జస్ట్ ఇక్కడ నేను ఎక్కడ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా సార్ట్ అవుతుందండి. ఏమవుతుంది? సార్ట్. అసెండింగ్, డిసెండింగ్. ఇక్కడ ఒక్కసారి క్లిక్ చేయండి, అసెండింగ్, డిసెండింగ్. సో మొత్తం మీద గవర్నమెంట్ కొడంగల్ మెడికల్ కాలేజ్లో 467 రౌండ్ 1, 464 రౌండ్ 2, 463, 454, 467, 350, సారీ 367, 354, 354. ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చి దాదాపుగా 3 lakhs వరకు వచ్చిన సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది కొడంగల్ కాలేజ్కి సంబంధించి రౌండ్ 1. మరి ఇంకా లాస్ట్ రౌండ్ వరకు లీస్ట్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది? ఇక్కడ జస్ట్ ఇది రౌండ్ 3ని స్టార్ట్ చేశాను. రౌండ్ 3ని స్టార్ట్ చేస్తే 351. అదే కాలేజీ కొమరం భీం ఆసిఫాబాద్ 2023లో స్టార్ట్ చేశారు. 367, 353, 351. ఆల్ ఇండియా ర్యాంకు 3,13,000 దాకా వచ్చినా కూడా బీసీఏలో సీట్ వచ్చింది. ఇలా మీ కేటగిరీ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది అంతా కూడా కాలేజ్ వైజ్గా మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇదంతా నేను ఏం చేశానంటే కన్సాలిడేటెడ్గా, సో ఈ రిపోర్ట్స్ అన్నీ కలిపి కన్సాలిడేటెడ్గా చేయడానికి నాకు చాలా టైం పట్టింది అనుకోండి. ఇంకా చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం. మరి సార్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చేశాను చూడండి. ఇది బీసీఏకి సంబంధించి సార్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకొకసారి చెప్తున్నాను, వీడియోని అయితే లైక్ చేయలేదో వాళ్ళు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రైట్. ఓకే. సో మొత్తం మీద మనకు 2025లో టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి సార్ అంటే కనుక మనకు 2025లో 16,673 అప్లికేషన్స్. దాంట్లో తెలంగాణ నుంచి ఎందుకనంటే 21, 22, 23 ఈ 3 ఇయర్స్లో మనకు ఏపీ నుంచి కూడా అప్లికేషన్స్ వస్తుండే అప్పటి ఉమ్మడి రూల్ ఉన్న దాని ప్రకారంగా. సో మనకు 24లో తెలంగాణ లోకల్ అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఎన్ని అప్లికేషన్ వచ్చిన వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2024, 2025లో 16,000 అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా 21లో 14,000, 22లో 13,000, 23లో 22,000. ఇక్కడ చాలా అప్లికేషన్స్ ఎందుకు ఇంక్రీజ్ అయినాయి అంటే అప్పుడు తెలంగాణలో కొత్తగా చాలా కాలేజెస్ వచ్చాయి. సో ఏపీ నుంచి కూడా చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇంక్రీజ్ అయినాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ కౌంట్ ఇంక్రీజ్. కానీ తెలంగాణ నుంచి ప్యూర్ తెలంగాణ లోకల్ వాళ్ళకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇవే 8,000 అంటే ఆల్మోస్ట్ 9,000, ఇక్కడ కూడా 9,000, 15,000, 16,000, ఇప్పుడు ఒక 17,000 ఆర్ 18,000 ఉండొచ్చు. ఓకే. ఇలా అప్లికేషన్స్ వచ్చినప్పుడు దాంట్లో బీసీఏ వాళ్ళ అప్లికేషన్ చూశాను ఇందాక నేను చెక్ చేసినట్టుగా. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయంటే నియర్లీ 1000, ఇక్కడ కూడా 1000. సో ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువైనాయి. 23లో ఏమైందో కానీ చాలా అప్లికేషన్స్ అయితే అప్పుడు చాలామంది అప్లై చేశారు. సో అప్పుడు 1,693. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు 1,081. సో నెక్స్ట్ 1,051. అంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళ అప్లికేషన్స్ దాదాపుగా ఒక 1,000 దాకా వస్తున్నాయి. ఈసారి ఒక 1,100 రావచ్చు సార్. ఇక ఆల్ ఇండియా ర్యాంక్ చెక్ చేసుకుంటే 1,96,000, 2,28,000, 2,59,000,
3,36,000, 3,43,000. ఇదే రేషియో చూసుకుంటే ఇది 3,50,000 దాకా పోవచ్చు సీట్లు ఏమైనా పెరిగితే. ఓకే, ఇక మార్కులు చూసుకుంటే 397, 360, 381. ఇక్కడ మనకు అప్ డౌన్ చాలా జరిగింది. ఈ రెండు మర్చిపోదాం. వీళ్ళ యావరేజ్ మార్క్స్ 385+ మీరు టార్గెట్ పెట్టుకోండి, ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కదా, అంటే ఎంతమంది బీసీఏ వాళ్ళైతే ఉన్నారో ఎందుకు అడిగారు సార్ అంటే, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, దాదాపుగా 968 అప్లికేషన్స్ వస్తే 220 మెంబర్స్ దాకా 21లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 1000 అప్లికేషన్స్ వస్తే మాకు 470 దాకా బీసీఏ వాళ్ళకు సీట్ వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఎంత రావచ్చునంటే 450+ ఉండొచ్చు. సో అంటే బీసీఏ వాళ్ళు ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో, ఎంతమంది అయితే అప్లై చేస్తారో, అప్లై చేసిన దాంట్లో నా పొజిషన్ 450 లోపు కనుక నేను ఒక్కనే ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇది సార్ అడిగినటువంటి క్వశ్చన్స్. సో ఇది నోట్ చేసుకున్న ప్రయత్నం చేయండి. ఈ రిపోర్ట్ అంతా కూడా మన వెబ్సైట్లో ఉంది, మీరు చెక్ చేసుకొని ఇలా జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక రిపోర్టు, ఇక ఇది కన్సల్టేటివ్గా చేసిన సేమ్ రిపోర్టే, ఆల్ ఇండియా ర్యాంకు, స్కోరు, క్యాస్ట్ వైజ్. ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిటిక్స్ ఎప్పటికప్పుడు అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. మీ వంతు ప్రయత్నం లైక్ చేయడం, మన వీడియో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓన్లీ కట్ ఆఫ్లే కాదు, ఎలా అప్లై చేయాలి, ఎంతమంది ఇండియా లెవెల్లో అప్లై చేశారు, దాంట్లో ఓబీసీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, ఎస్సీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది అప్లై చేశారు, 25లో ఏ ట్రెండింగ్ ఉంది, 24లో ఏ ట్రెండింగ్ ఉంది, 23లో ఏ ట్రెండింగ్ ఉంది. మరి ఇప్పుడు రాబోయే 26కి సంబంధించి లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అది 25కి ఈక్వల్ అవుతుందా, 24కి ఈక్వల్ అవుతుందా, 23కి ఈక్వల్ అవుతుందా, ఏ లెవెల్ ఆఫ్ పేపర్ వస్తుంది, ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏతో కంపేర్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క డాటా సెట్స్ని నా దగ్గర పెట్టుకోవడం కాదు, మీకు చెప్తూ మీతో కూడా ఈ అనాలిటిక్స్ రిపోర్ట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ, మరి ఒక ఏ క్యాట్ విషయంలో కావచ్చు డెసిషన్, లేదా ఒక బీ క్యాట్ విషయంలో కావచ్చు, సి క్యాట్ విషయంలో కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ డ్రాప్ తీసుకోవాలనే విషయంలో మీకు ఈ అనాలిటిక్స్ పార్ట్ చాలా యూజ్ అవుతాయి. దీంతో పాటు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇలా ఎన్ని రకాల డౌట్స్ అయితే వస్తాయో ఆ డౌట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు లైవ్ సెషన్స్లో కండక్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటూ మీ ముందుకు ఎన్నో విషయాలు తీసుకురాబోతున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా చాలా రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక మరి వెబ్సైట్ ఎలా యూజ్ చేయాలి సార్, ఆల్రెడీ మీకు చెప్పాను. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సార్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి చెప్తాను. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరూ, మళ్ళీ చెప్తున్నాను, మీరు లాగిన్ అవ్వండి, ఒకసారి లాగిన్ అవ్వండి, దయచేసి లాగిన్ అవ్వండి. ఒక లాగిన్లో ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక స్క్రీన్ పైన మీకు ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. సో కనిపించిన నెంబర్కి స్క్రీన్ పైన కనపడుతున్నట్టు నెంబరు మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ వాట్సాప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, రైట్, వాట్సాప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దాని ద్వారా నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇక రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, దీంట్లో వెరీ సింపుల్. సో 899 రూపీస్కే మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. సో ఇది ఒక టార్గెట్ ఫిక్స్డ్ వరకు చూసాం, దాని తర్వాత మెంబర్స్ ఇంక్రీజ్ అయితే సో దాన్ని 1599 కూడా కావచ్చు. అందుకని చెప్పేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్ మీద ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే, మీకు యూజ్ అనిపిస్తే, యూటిలైజ్ అనిపిస్తే దయచేసి చెప్తున్నాను, మెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. మీ మెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, కరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మీ మెయిల్ స్పామ్ చెక్ చేసుకోండి, ఇన్బాక్స్ చెక్ చేయండి. ఇంకా మెయిల్స్లో ఎక్కడైనా మీరు ఫోల్డర్స్ పెట్టేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ చెక్ చేసుకోండి. ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, స్టూడెంట్ నేమ్ టైప్ చేయండి. వాట్సాప్ నంబర్ ఇది పేరెంట్దే ఇవ్వండి, వాట్సాప్ నంబర్ ఇది పేరెంట్దే ఇవ్వండి. ఇక ఇక్కడ ప్రొసీడ్ టు పే అని చెప్పేసి మీరు పే చేయగానే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఇలా అయినా మనం చేసుకోవచ్చు. లేదా లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకొక ఆప్షన్ ఏంటి చెక్ చేద్దాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక
ఇక్కడ 899 ఉంది. సో ఇది కూడా సేమ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, నేమ్. ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ వచ్చేసి 899 తెలంగాణ ఏపీఐ కరెక్ట్ చూసుకోండి. తెలంగాణ ఏపీఐ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఇక jaypalandey.com సంబంధించి మీకు ఒకవేళ ఎక్కడైనా టెక్నికల్ గా ఏదైనా ఇష్యూస్ వస్తే నేను మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో అది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. jaypalandey.com ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కాంటాక్టర్స్ అని చెప్పేసింది. సో దీంట్లో కాంటాక్టర్స్ లో కిందికి వెళ్తే మీకు ఇది కరీంనగర్ అడ్రస్, వెరీ సూన్ మీకు హైదరాబాద్ అడ్రస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇది మన వాట్సాప్ నెంబర్. సో మీరు వాట్సాప్ కి కాల్స్ అయితే చేయొద్దు. మాక్సిమం మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ లేదా ఒక పేపర్ లో రాసి ఫోకలిసి పంపించే ప్రయత్నం చేయండి. సో నేనే కాల్ చేస్తా, లేదంటే వాయిస్ మెసేజ్ లో మీరు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తా. సో ఏమైనా లాగిన్ ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి, లేదా ఒక మెయిల్ ఐడి ఇస్తున్నాను, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి మా టీం అయితే రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకోండి. సో మీకు ఈ బీసీఏ ఎగ్జామ్ లో సరిపోయింది అనుకుంటా. సో ఇలాంటి న్యూస్, ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.